ఈరోజు మీకు తెలుసు, తినే తిండిలో, త్రాగే నీటిలో, పాలలో, పండ్లలో ప్రతి ఒక్క దాంట్లో కల్తీ. ఈవెన్ గాలిలో కూడా కల్తీ. దేన్ని కూడా భయం లేకుండా ఉపయోగించలేని పరిస్థితి. వీటన్నిటికీ కారణం ఒకటే, కరప్షన్. ఈ కరప్షన్ని ఎక్స్పోజ్ చేయడానికి, కరప్షన్ని ఫైటింగ్ చేయడానికి ఒక బ్రహ్మాండమైన చట్టం సమాచార హక్కు చట్టం. దురదృష్టవశాత్తు దీనికి పత్రికలు కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, సరైన ప్రచారం కానీ, దానికి తగిన అవేర్నెస్ కానీ ప్రజల్లో క్రియేట్ చేయటం లేదు. కానీ ఎప్పుడైనా ఏదో ఒక చిన్న సంఘటన, నెగటివ్ సంఘటన, అలేజ్డ్ మిస్అప్రోప్రియేషన్ కానివ్వండి, అలేజ్డ్ మిస్యూజ్ ఆఫ్ ఆర్టీఐ యాక్ట్ అనేసి పెద్ద పెద్దగా పేపర్లలో వేయడము, ఆ ఒక్క సంఘటనను, అది నిజమో కాదో కూడా తెలియదు, ఆ సంఘటనను పట్టుకొని ఎంతోమంది కార్యకర్తలు తమ ప్రాణాలను, సమయాన్ని, డబ్బుల్ని వృధా చేసి ఈ కరప్షన్ని ఫైట్ చేస్తున్నారు. ఎన్నో థ్రెట్స్ను ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆర్టీఐ యాక్టివిస్టులు. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? అందరూ వాళ్ళ సొంత పనుల కోసం చేస్తున్నారా, సొంత లాభాల కోసం చేస్తున్నారా అని ఒక్కసారి ఆలోచించాలి. మనం దేశం కోసమో సమాజాని కోసమో వదిలిపెట్టండి. ముందు మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి. మనం ఊరికే వాళ్ళకు డబ్బులు సంపాదించి పెట్టి బంగ్లాలు, అపార్ట్మెంట్స్ ఇస్తే, డబ్బులు ఇస్తే సరిపోతుందా? వాళ్ళు బ్రతకగలుగుతారా ఈ సమాజంలో? ఫ్యూచర్లో బతకలేరు. తినడానికి తిండి లేనప్పుడు, తాగడానికి నీరు లేనప్పుడు, పీల్చడానికి సరైన గాలి కూడా లేనప్పుడు ఈ డబ్బులు, ఈ అపార్ట్మెంట్స్, ఈ బిల్డింగ్స్, బంగ్లాస్ వాళ్ళను బతికించవు. ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎవరైనా తప్పు చేస్తే, ఆ చట్టాన్ని మిస్యూజ్ చేస్తే ఆయన పైన తగిన చర్యలు తీసుకోండి. దాన్ని ఎవరు ఖండించడం లేదు. కానీ అదేవిధంగా సమాజంలో చేస్తున్న ఈ కరప్షన్ని కూడా మీరు ఉపేక్షించకండి. కరప్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పైన క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళను శిక్షించండి. ఇప్పుడు ఒక న్యూస్ వచ్చింది, ఒక ఉపాధ్యాయుడు ఆర్టీఐ అడిగి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని. ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ప్రజల ముందు పెట్టండి. ఏం సమాచారం అడగాలో ప్రజల ముందు పెట్టండి. ఆయన అడిగిన సమాచారం ఏంది, దానికి సరైన జవాబులు ఇచ్చారా లేదా ప్రజల ముందు పెట్టండి. ఒకవేళ ఈయన ఆ సమాచారాన్ని అడుగుతూ బ్లాక్మెయిల్ చేసి ఉంటే ఈయన పైన తగిన చర్యలు తీసుకోండి. అదే సమయంలో ఎవరైతే కరప్షన్ చేశారో, ఏ సమస్యలనైతే, ఏ ప్రశ్నలైతే ఆ వ్యక్తి లేవనెత్తాడో వాటిల్లో స్ట్రిక్ట్గా ఒక టీంను వేసి ఎంక్వైరీ చేసి, దర్యాప్తు చేసి, ఆ కరప్షన్ జరిగిన చోట వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసెస్ పెట్టండి. అప్పుడే ఇట్లాంటివి ఒకవేళ తప్పుడు కేసులు పెట్టి ఉంటే ఆర్టీఐ యాక్టివిస్ట్ మీద తగ్గుతాయి. లేదంటే ఒక మంచి చట్టం, ఏ చట్టం వల్ల అయితే ఆనెస్ట్ ఆఫీసర్స్ కూడా పనిచేయగలుగుతున్నారో, ఆనెస్ట్ వ్యక్తులు కూడా పనిచేయగలుగుతున్నారో, ఆ చట్టం కూడా నిర్వీర్యం అయిపోయి ఈ చట్టము, ఈ జరుగుతున్న కొద్దో గొప్ప మంచి పని కూడా ఆగిపోతుంది. దయచేసి అలా చేయకండి. దయచేసి మీ అందరితో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ కరప్షన్ జరిగినా ఆర్టీఐ యాక్టివిస్టులకు, వాటిని బయటపెట్టిన వాళ్ళకి మేము భరోసాగా ఉన్నాము, మీరు మాకు సమాచారాన్ని ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాము అని ఒక భరోసా అధికారులు ఇవ్వగలిగితే ఈ కరప్షన్ అనేది మొత్తము నిర్మూలించకపోయినా మెజారిటీ కేసులలో మనము కరప్షన్ని తగ్గించవచ్చు. ఈరోజు విద్యను కూడా వ్యాపారంగా చేసుకొని బ్రతుకుతున్న సమాజంలో ఉన్నాం మనం. ఎల్కేజీ, యూకేజీకి కూడా థౌజండ్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేయవలసిన దుస్థితి.
ఇంతకుముందు మనము మెడిసిన్ ఇంజనీరింగ్ చేయాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఎల్కేజీ యూకేజీ అడ్మిషన్కే కొన్ని లక్షల్లో డబ్బులు కావాలి. ఈ పరిస్థితుల్లో మనం బయటపడాలంటే ఈ కరప్షన్ అనే దాన్ని మనము అరికట్టాలి. సో ఈ కరప్షన్ లేకుండా మనం ఉండాలంటే ఆర్టీఏ యాక్టివిస్టులు ఎవరైతే తమ ప్రాణాలకి, తమ టైంని, తమ డబ్బుల్ని ఖర్చు పెట్టి పనిచేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేయండి. టీవీ ఛానల్స్, పేపర్స్ ఏ రోజే ఎలాగైతే ఈ న్యూస్ని ప్రముఖంగా ప్రచురించాయో అదేవిధంగా వేరే సక్సెస్ స్టోరీస్ని కూడా ప్రచురించండి. వేరే హెరాస్మెంట్ కేసెస్ని కూడా ప్రచురించండి. ఆర్టీఐని యూజ్ చేయమని ప్రచారం చేయండి. అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది. ఈ కరప్షన్ అనేది ఈ సమాజంలో లేకుండా పోతుంది. అంతేకాని ఇట్లాంటి ఓ చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని మొత్తం ఆర్టీఏ యాక్ట్ని, ఆర్టీఏ కార్యకర్తలందరినీ ఒక విధమైన నెగటివ్ ఫీలింగ్ క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు. ఈ యాక్ట్ని కార్యకర్తల్ని అందరినీ బ్లేమ్ చేయడము సరైనది కాదు. ఆర్టీఐ చట్టము చాలా మంచి చట్టము. సుప్రీంకోర్టు చెప్పింది, అడ్వకేట్స్ చెప్పారు, జడ్జెస్ చెప్పారు, ప్రధానమంత్రులు చెప్పారు, చాలామంది చెప్పారు. ఈరోజు 11 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా సుమోటో డిస్క్లోజర్ 90% ఆఫీసులలో పాటిస్తలేరు. మరి ఆ ప్రభుత్వ ఉద్యోగులను ఏమనాలి? మీరే ఆలోచించండి. 11 సంవత్సరాలు చిన్న సమయం కాదు. ఒక పార్లమెంట్ చేసిన యాక్ట్ని అమలు చేయకపోతే మరి దేన్ని చేస్తారు? వాళ్ళని ఏమైనారా? సుమోటో డిస్క్లోజర్ ఎందుకు అమలు చేయట్లేదని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ పేపర్స్, ఈ టీవీ వాళ్ళు దాని గురించి ఎందుకు ప్రచారం చేయట్లేదు? సుమోటో డిస్క్లోజర్ ఒకవేళ అన్ని ఆఫీసులలో జరిగితే ఆర్టీఐ అప్లికేషన్స్ అనేది 50 నుంచి 60% తగ్గిపోతాయి. ఆర్టీఐ అప్లికేషన్స్ రావాల్సిన అవసరమే ఉండదు. అంత బ్రహ్మాండమైన చట్టాన్ని ఈ అధికారులు అమలు చేయకుండా ఈ ఎవరైతే ఆర్టీఐ యాక్టివిస్టులు వాటిని అమలు చేయమని అడిగితే వాళ్ళ మీద ఎన్నో కేసులు ఉన్నాయి. హెరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి, థ్రెటనింగ్ కేసెస్ ఉన్నాయి, బ్లాక్మెయిలింగ్ కేసెస్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని చోట్ల మర్డర్స్ కూడా జరిగాయి. ఎన్నో ఉన్నాయి దేశం పైన. అట్లాంటిది ఈ ఆర్టీఐ చట్టం మంచిది కాదు అనేది, ఆర్టీఐ చట్టాన్ని ఆర్టీఐ కార్యకర్తలను చెడ్డవాళ్ళుగా చిత్రీకరించడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఒకవేళ మనము ఈ చట్టాన్ని రక్షించుకోలేకపోతే మనను మనం రక్షించుకోలేకపోతున్నామన్నది అందరూ గుర్తించాలి. ఈ చట్టం మనందరి కోసం వచ్చిన చట్టం. ఈ చట్టము డబ్బు లేని వాళ్ళ కోసం వచ్చిన చట్టం. ఈ చట్టానికి అడ్వకేట్ అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక తెల్ల కాగితం మీద రాసి ఈ సమాచారం ఇవ్వమని అడిగితే దాన్నే ఇంత నానా తతంగాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఆర్టీఐ యాక్ట్ అనేది ఏదో పెద్ద ఆటం బాంబ్ లాగా సృష్టించడం. ఆర్టీఐ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? మీకు ఒక 10 రూపాయల మీద 10 రూపాయల ఆర్టీఐ ఫీజు కట్టి ఒక వైట్ పేపర్ పైన ఈ సమాచారం ఇవ్వమని అడుగుతున్నారు. సమాచారం ఉంటే ఇవ్వండి, లేదంటే లేదని చెప్పండి. దీంట్లో బ్లాక్మెయిలింగ్ ఎక్కడ ఉంది? దీంట్లో భయపెట్టించడం ఎక్కడ ఉంది? లేదు అని అంటే ఆయన అడిగిన సమాచారాన్ని పెట్టేయండి పబ్లిక్ పైన. కేసులున్నాయి, కోర్టులున్నాయి. ఎవరైనా ఏమైనా చేస్తుంటే వాళ్ళపైన కేసులు తీసి పెట్టండి, తగిన చర్యలు తీసుకోండి. కానీ ఆర్టీఐ చట్టాన్ని, ఆ ఆర్టీఐ కార్యకర్తలందరినీ చెడ్డవాళ్ళుగా చిత్రీకరించకండి. ఇది మీకు నష్టం, మీ పిల్లలకు నష్టం, వచ్చే సమాజానికి నష్టం, మొత్తం దేశానికి నష్టం. సో ఆర్టీఐ చట్టం మంచిది కాదు అని చెప్పకండి. ఆర్టీఐ కార్యకర్తలందరూ చెడ్డవాళ్ళు అని చెప్పకండి. ఈ పెద్ద పెద్ద స్కామ్స్ ఏవైతే బయటకు వచ్చాయో, ఏదో కొద్దో గొప్ప ఈరోజు పని జరుగుతుంది ఆఫీసులలో అంటే అది ఆర్టీఐ యాక్ట్ వల్ల, ఆర్టీఐ కార్యకర్త వల్ల అని మాత్రం మర్చిపోకండి. ఆర్టీఐ కార్యకర్తలకి ఎవరో డబ్బులు ఇవ్వట్లేదు, ఎవరు శాలరీ ఇవ్వట్లేదు. ఒక సొసైటీ పైన తమకున్న రెస్పాన్సిబిలిటీ, ఫండమెంటల్ డ్యూటీస్, కన్సర్న్ ఫర్ ద కంట్రీ, వాటి వల్ల వాళ్ళు ముందుకొచ్చి
పనిచేస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి. ఈ కరప్షన్ని పారదోలడానికి వాళ్ళకి మీ తగిన సహాయ సహకారాలు అందించండి. కరప్ట్ పర్సన్స్ని, అవినీతి పరులకు మీరు సహాయం చేసి మనందరికీ నష్టం చేసే విధంగా పనిచేయకండి. ప్రతి ఒక్కరూ రోజు కాకపోయినా వారానికో నెలకో ఒకసారి ఆర్టీఐ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టించండి. ఆర్టీఐ అవేర్నెస్లో ప్రోగ్రామ్స్ పెట్టించండి. ప్రజలకి ఆర్టీఐ పైన అవగాహన సదస్సులు పెట్టించండి. కరప్షన్స్ ఈ సొసైటీ నుంచి వెళ్ళిపోయేలా మీరు ఏమేం చేయగలరో అవన్నీ చేయండి. ఒకవేళ సమాచారాన్ని అంతా సుమోటోగా వెబ్సైట్లో పెడితే సమాచారం అడగవలసిన అవసరమేముంది? ఆర్టీఐ కార్యకర్తలు ఒక ఆర్టీఐ అప్లికేషన్ రాయాలంటే మినిమం 100 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. అతని టైము, అతని ఫోన్ కాల్స్, అతను దానిపైన చేయవలసిన ఎక్సర్సైజ్ ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆర్టీఐ కార్యకర్తగా మారితే, ఒక 2 ఆర్టీఐ అప్లికేషన్స్ రాస్తే మీకు తెలుస్తుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఈ ఆర్టీఐ యాక్ట్కి స్పందిస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. దయచేసి ఒకసారి మీరు కూడా 1-2 ఆర్టీఐ అప్లికేషన్స్ రాసి చూడండి. సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆర్టీఐని బ్లేమ్ చేయకండి, ఆర్టీఐ యాక్ట్ని బ్లేమ్ చేయకండి. అప్పుడు మీకు నిజాలు మీకే తెలుస్తాయి. ఆర్టీఐ యాక్ట్ వల్ల ఏం జరుగుతుందన్నది ఆర్టీఐని అమలు చేయని అధికారులు తప్ప, ఆర్టీఐ క్వశ్చన్స్ అడుగుతున్న ఆర్టీఐ యాక్టివిస్టులు తప్ప అని. ఆర్టీఐ కూడా రాయొచ్చు. ఎవరైనా దీన్ని యూజ్ చేసుకొని తమ సొంతానికి కూడా వాడుకునే అవకాశము ఉండొచ్చు. ఈరోజు ప్రతి ఒక్క చట్టం ఆ విధంగా మిస్యూజ్ అవ్వచ్చు. మీరు ఒక్క చట్టం కూడా చూపించలేరు ఈ చట్టం మిస్యూజ్ కాలేదని. మరి ఆర్టీఐ వెనుక ఎందుకట్లా? ఈ ఆర్టీఐ అనేది పీపుల్స్ యాక్ట్. ఈ ఆర్టీఐ యాక్ట్ వల్లనే మనము ఈ కరప్షన్ని ఎఫెక్టివ్గా పారదోలవచ్చు. కరప్షన్ లేని దేశంగా భారతదేశాన్ని మార్చాలంటే ఈ ఆర్టీఐ యాక్ట్ ఒకవేళ మనం అందరం కలిసి దీన్ని ఇంప్లిమెంట్ చేయించగలిగితే నిజంగా కరప్షన్ లేని ఒక దేశాన్ని మనము రియాలిటీగా మార్చవచ్చు. కానీ ఈ కరప్ట్ పబ్లిక్ ఆఫీషియల్స్ని హెల్ప్ చేయకండి. దయచేసి కరప్షన్ చేస్తున్న వాళ్ళని హెల్ప్ చేయకండి. సో ఎక్కడైనా కరప్షన్ జరుగుతుంటే అక్కడ ఆర్టీఐ యాక్టివిస్టులు అడుగుతున్నారంటే వాళ్ళు అడుగుతున్న సమస్యలు, అడుగుతున్న ప్రశ్నలు ఏమిటో చూడండి. ఆ ప్రశ్నల వెనుక డెఫినెట్గా కరప్షన్ ఇన్సిడెంట్స్ దాగి ఉంటాయి. అప్పుడే ఆ ప్రశ్నలు వేస్తారు. సో ఆర్టీఐ ప్రశ్నల్ని, ఆర్టీఐ కార్యకర్తలు వేస్తున్న క్వశ్చన్స్ని కూడా ఏసీబీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు, పోలీస్ అఫీషియల్స్ కూడా పీరియాడికల్గా వాటిని రివ్యూ చేసి వాటి అకార్డింగ్గా ఏ డిపార్ట్మెంట్లో కరప్షన్ ఎంత జరుగుతుందో ట్రాక్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ని కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. దాని ప్రకారం తగిన చర్యలు తీసుకొని ఆ డిపార్ట్మెంట్స్లో కరప్షన్ లేకుండా చేయొచ్చు. సో ఆర్టీఐ యాక్టివిస్టులను, ఆర్టీఐ యాక్ట్ని మీరు స్ట్రెంథెన్ చేయండి. ఆర్టీఐ యాక్ట్ని రక్షించుకుందాం. ఈ దేశ భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును కరప్షన్ లేని సొసైటీగా మారుద్దాం.